నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో కబ్జాలపై హైడ్రా కొరడ, కోకాపేట్ కొత్త చెరువుకు ఆక్రమణల నుంచి విముక్తి అట. ఏడుంది కోకాపేట్ కొత్త చెరువు. మరో 3 స్థలాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఒక్క రోజులోనే 4117 కోట్ల విలువైన స్థలాలకు కంచె. ఏం గులగొట్టిండు? టవర్ గులగొట్టిండు. ఏమన్నా గోడ గులగొట్టి వచ్చిండు. 4000 కోట్ల భూమి కాపాడిన అంటుండు. గంతే. అంటే అక్కడ సెట్ కానట్టుంది. వాళ్ళతో మాట్లాడిండో మరి ఏం చేసినా అక్కడ సెట్ కానట్టుంది. లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కాకపోయి ఉంటుంది. ఇది టైర్ కుదరదని చెప్పి కూడా కొట్టి వచ్చి ఉంటాడు. గంతే, ఏం లేదు. మేము కొన్ని వందల వీడియోలు చేసినాం. వాస్తవ పరిస్థితిని మీ ముందు పెట్టినాం. ఒక్కదాన్ని ఆయన గులగొట్టినవా? ఒక్కదాన్ని ఆయన అసలు ఇక్కడ పోయి ఏం గులగొట్టి వచ్చినావు? ఏం గులగొట్టి వచ్చినవాడా? రాజధాని నగరంలో అత్యంత విలాసవంతమైన విలువైన ప్రాంతం కోకాపేట్. అక్కడ ఎకరా దాదాపు 150 కోట్ల వరకు పలుకుతోంది. ఇటీవల టీజీఐఏసీ వేలంలో ఎకరా 177 కోట్లకు విక్రయించింది. అలాంటి ప్రాంతంలో ఆక్రమణలకు హైడ్రా చరమగీతం పాడిందట. వామ్మో. మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టి మొత్తం 4 స్థలాలు కబ్జా నుంచి విడిపించి కంచెలేసింది. ఒక్కరోజే దాదాపు 4117 కోట్ల విలువైన స్థలాలకు విముక్తి లభించింది. కొన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పక్కా ప్రణాళికతో కోకాపేట్ కొత్త చెరువును ఆక్రమించినాయి. గోల్డ్ ఫిష్ కాలనీ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ కోకాపేట్ కొత్త చెరువు FTL పరిధిలో 1 ఎకరా 9 గుంటలు ఆక్రమించింది. ఆ సంస్థ తనకున్న స్థలంలో విల్లాలు నిర్మాణం చేసి చెరువును మట్టితో పూడ్చేసి ఓపెన్ ఏరియా లాగా మార్చింది. దీనిలో గార్డెన్, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేసింది. ఇదంతా పూర్తిగా FTL పరిధిలో చేసినట్లు హైడ్రా గుర్తించింది. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో ఆ దస్త్రాలు హైడ్రా పరిశీలించి FTLను గుర్తించింది. గోల్డ్ ఫిష్ విల్లాలకు చెందిన ఆట స్థలాలు హైడ్రా తొలగించి కంచె వేసింది. ఏం లేదు ఇక్కడ వీళ్ళు చేసింది ఏం లేదు. గీడ ఇది ఉందా, ఈ టవర్లు కట్టిన తర్వాత గీద ఆక్రమించిండు. ఈ ఎకరం ప్లేస్లో ఇది కట్టిండు. దీని కూడా కొట్టొచ్చారు. గంతే. నేను ఈ క్షణానికి చెప్తున్నా, ఈ క్షణానికి అమీన్పూర్కి పోదాం. అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ ఉన్నది. KTRకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కంపెనీ అర్బన్ రైజ్. ఆ అర్బన్ రైజ్ అనే కంపెనీ 8 ఎకరాల స్థలాన్ని, ఇది బఫర్ జోన్ అని దాన్ని వదిలేసింది ఫస్ట్ స్టార్టింగ్లో మేము వీడియోలు చేసిన తర్వాత. ఇప్పుడు ఆ 8 ఎకరాల బఫర్లో ఆ పెద్ద చెరువు ప్రాంతంలో 8 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. చలో అవి వెళ్ళి గులగొట్టు. తక్షణమే ఆ భూమికి కంచేయి. తక్షణమే కంచేయి. చేయగలుగుతావా? ఇప్పుడు కోకాపేట దాకా పోయినావు. కోకాపేట పక్కనే ఆనుకునే ఉంది కదా నార్సింగి 2 అనే చెరువులో ఫినిక్స్ అనే కంపెనీ వాడు సుమధుర పేరుతో 45 అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నాడు. ఇప్పటికీ పనులు జరుగుతున్నాయి. అంటే చెరువు మధ్యలోనే కడుతున్నాడు ఏకంగా. పోయి దాన్ని కూలగొట్టగలుగుతావా? మేము ఈడ వాసవికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్, వాసవి కామునికుంట, మైసమ్మకుంట చెరువులు అక్కడ ఉన్న బఫర్ని FTLని మొత్తం కబ్జా చేసి దాన్ని నాలాని డైవర్ట్ చేసేసి మొత్తం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాడు. దాన్ని వెళ్ళి కూలగొట్టగలుగుతావా? ఇంతవరకు కూలగొట్టిన వాడికి పోయొచ్చిన 2-3 సార్లు. దాని పక్కనే ఆనుకొని సైబర్ సిటీ 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసింది. దాన్ని ఆనుకొని హానరు, వాడు RS బ్రదర్సు, ఇంకెవడో 2-3 బిగ్సీ వీళ్ళందరూ కలిసి చేస్తున్న వెంచర్ అది. దాంట్లో ఒక్కొక్క విల్లా 25 కోట్లకు అమ్ముతున్నాడు. దాన్ని కూలగొట్టగలుగుతావా? ఏ పని చేయగలుగుతావు నువ్వు చెప్పు? ఒక పని చెప్పు, ఏ పని చేయగలుగుతావు? ఏం లేదు. ఆడ డీల్ సెట్ కాకపోతే ఆడ కూలగొట్టి వస్తాడు. లేకపోతే ఎవడన్నా ఎవడన్నా గట్టిగా మాట్లాడింది అనుకో, వాని ఇల్లు ఏడుందని టార్గెట్ పెడతాడు. అట్లనే ఆ ముఖీమని ఒక ఆయన అడ్వకేట్ ఇల్లు నేలమట్టం చేసి వచ్చిండు కదా, ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టిండు. అది కబ్జానో ఏందో పక్కన పెట్టండి. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఉన్నాయి, అది పక్కన పెట్టండి. సపరేట్గా ఆడి పోయి JCBలు, బుల్డోజర్లు తీసుకుని కూలగొట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే ఎవడన్నా ఆయన టార్గెట్ చేస్తే వాడిని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ పేపర్లు, ఇవి భజన పేపర్లు ఏమున్నది? 4000 కోట్లు కాపాడినట. మేము చూపించిన వీడియోలు కనుక మీరు ఫాలో అయ్యి వాటన్నింటిని కూలగొడితే దాదాపు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో కలపచ్చు. దమ్ముందా? చేతనవుతుందా మీకు? ఇది ఒకటే కాదు, నేను ఒకటి చూపిస్తా. ఇది అంతెందుకు, ఫోటోల మీద ఫోటోలు పెడతారు మనం వీడియోలు చేస్తుంటే.
ఇవన్నీ డ్రామాలండి, ఇవన్నీ ఏం లేదు ఇక్కడ. ఆయన పోయి బిల్డింగ్లు గులగొట్టలే, గోడలు గులగొట్టి వచ్చింది అంతే. దాన్ని కాపాడినా అంటుండు. సరే కాపాడినా, ఓకే వెల్, మరి దీన్ని కూడా కాపాడు. ఇంకా 55 చెరువుల లిస్ట్ ఇది, 55 లేక్స్ లిస్ట్ ఇది. పోయిన కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కేటీఆర్ ఆయన కొడుకు ఆధ్వర్యంలో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్నింటికి ఇవన్నీ పేర్లు ఉన్నాయి. బిల్డర్ ఎవరు, బిల్డర్సు, ప్రాంతం ఏది, చెరువేది, మైసమ్మ చెరువు నుంచి పెద్ద చెరువు దాకా ఇవన్నీ 55 చెరువులని మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయండి అని, ఆ చెరువులు మీరు కబ్జాలు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మీరు నిర్మాణాలు చేసుకొని లేక్ వ్యూల పేరుతో అమ్ముకోండి అని తెలంగాణలో ఉన్న 55 చెరువులని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 55 చెరువులని కేటీఆర్ అనే దుర్మార్గుడు వాళ్ళ కట్టబెట్టిండు. కేటీఆర్ మీకు వ్యతిరేకమే కదా, మీరు కాంగ్రెస్, మీరు కేటీఆర్ బీఆర్ఎస్ కదా. చలో ఇప్పుడు ఈ 55 చెరువుల మీద ఫోకస్ చేయి. నేను తీసుకుపోతా, నేను ప్రజల డబ్బులతో నేనే వెహికల్ అరేంజ్ చేసి మిమ్మల్ని తీసుకుపోతా. చలో రండి. దాదాపు ఇక్కడున్న సగం చెరువులకు పైన పరిశీలించిండు, మొత్తం డీలు సెట్ చేసుకున్నారు, కథం పక్కన పెట్టేసినారు. ఈ 55 చెరువుల్లో ఒక్క చెరువు కూడా చెరువులాగా లేదు, మొత్తం కబ్జాలే. ఎక్కడికక్కడ నాశనం చేసి కట్టిపడేసినారు, ఇంట్లో మొత్తం పెద్ద పెద్ద టవర్లు కట్టేసినారు. మరి ఇప్పుడు హైడ్రా రంగనాథ్కు దమ్ముందా? ఈ చెరువుల దగ్గరికి పోయే దమ్ముందా? నీకు చేతన అవుతుందా? ఈ పేపర్లు ఎందుకు రాస్తాయి ఈ వార్తలు 4,000 కోట్లు 5,000 కోట్లని? ఇగో ఇది ఇప్పుడు ఈ క్షణం అమీర్పేటలో అమీన్పూర్లో ఈ ఏరియాను మొత్తం ఇగో ఫేజ్ 1లో 5 ఎకరాల 66 గుంటలు, ఇది బఫర్ జోన్. ఫేజ్ 2లో 10 acres 67 ఇట కట్టేసిండు, ఫుల్ ట్యాంక్ లెవెల్, FTL లెవెల్. ఈ మొత్తంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇదంతా చెరువే. ఎక్కడిది? అమీన్పూర్లో 8 ఎకరాల బఫర్ జోన్ ఏరియాలో ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్షణం దాన్ని ఆపుపోయి కంచేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇగో అర్బన్ రైస్, ఆనాడు కేటీఆర్ CSR కింద తీసుకోపోను చెరువు అని వాళ్ళకి అప్పచెప్పిండు. అమీన్పూర్ లేకును పునరుద్ధరించబోతున్న అర్బన్ రైజ్ అట. కేటీఆర్ సమక్షంలో భాగస్వామ్య ఒప్పందమా పాడా? చెరువును మింగేయడానికి జరిగిన ఒప్పందం ఇది. వాసవితో ఒప్పందం, అర్బన్ రైజ్తో ఒప్పందం, ఇట్లా 55 చెరువులు 55 కంపెనీలతో ఒప్పందం. రేవంత్ రెడ్డి ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయిండు, కథం అయిపోయినాయి అవన్నీ. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంట్లో, ఎందుకంటే ఆయన కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినోడే కదా. ఫినిక్స్ దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డి బ్యాచ్కి అంతా ఫ్రెండ్సే.